గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను మీ అవినాష్ జనగామ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా రవాణా సేవలు ఒకే చోట, ఇక నుంచి లేదు అలసట. నిమిషానికి 500 గంటల కంటెంట్ చూడాలంటే 18,000 సంవత్సరాలు. జాబిల్లిపై అడుగుపెట్టిన ప్రైవేట్ ల్యాండ్, సవాళ్లు అధిగమించిన సెండో. స్పెషల్ టికెట్ చెకింగ్, 30 రోజుల డ్రైవ్. అమెరికాలోని టెక్సాస్కు చెందిన ఫైర్ఫ్లై ఏరోస్పేస్ చరిత్ర సృష్టించింది. ఈ సంస్థ ప్రయోగించిన బ్లూ గోస్ట్ అనే వ్యోమనౌక జాబెల్లి ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ అయింది. ఫైర్ఫ్లైకు చెందిన మిషన్ కంట్రోల్ ఈ విషయాన్ని నిర్ధారించింది. చంద్రుడిపై కూలిపోకుండా పడిపోకుండా సరైన స్థితిలో వ్యోమనౌక ల్యాండ్ చేసిన తొలి ప్రైవేట్ సంస్థగా నిలిచింది. ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి జనవరి 15న స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ బ్లూ గోస్ట్తో పాటు జపాన్కు చెందిన మరో ల్యాండర్ హకుటో R2ను నింగిలోకి తీసుకెళ్లింది. బ్లూ గోస్ట్ ల్యాండర్ పొడవు 2 మీటర్లు. ఇది జాబిల్లి కక్ష నుంచి ఆటో పైలట్ మోడ్లో కిందికి ప్రయాణిస్తూ ఈశాన్య అంచున ఉన్న మోన్స్ లాట్రయల్ సమీపంలో దిగింది. తొలి ఫోటోను పంపించింది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు సంబంధించిన 10 ప్రయోగాలు నిర్వహించనుంది. చందమామ ధూళిని సేకరించేందుకు వాక్యూమ్ వినియోగించి చంద్రుడి ఉపరితలం కింద ఉన్న ఉష్ణోగ్రతలను కొలవడానికి డ్రిల్లింగ్ చేయడం, వ్యోమగాముల స్పేస్ సూట్లు, పరికరాలకు అంటుకునే హానికరమైన ధూళిని తొలగించే మరో పరికరాన్ని పరీక్షించడం తదితరాలు ఇందులో ఉన్నాయి. మీకు విషయం తెలుసా? మనకి ఏ సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్నో యూట్యూబ్నో ఆశ్రయించడం జరుగుతుంది. ఇప్పుడు యూట్యూబ్లో నిమిషానికి 500 గంటల కంటెంట్ అందుబాటులోకి వస్తుంది. వంటింటి నుంచి అంతరిక్షం వరకు యూట్యూబ్లో లేని కంటెంట్ లేదు. వీడియోల రూపంలో ఏ సమాచారం కావాలన్నా యూట్యూబ్లో వెతకడం మామూలే. అయితే యూట్యూబ్లో ఉన్న వీడియోలన్నింటినీ వరుసగా చూస్తూ పోతే ఎంతకాలం పడుతుందో తెలుసా? ఏకంగా 18,000 గంటల, 18,000 సంవత్సరాలు పడుతుందంట. ఆ స్థాయిలో యూట్యూబ్లో కంటెంట్ ఉందని నిపుణులు చెప్తున్నారు. క్షణానికి అప్లోడ్ అయ్యే కంటెంట్ చూడాలంటే అయ్యే పని కాదు. ఎందుకంటే ప్రపంచం నలుమూలల నుంచి ప్రతి నిమిషానికి ఏకంగా 500 గంటల కాంటెంట్ యూట్యూబ్లో అప్లోడ్ అవుతుందంట. ఇప్పటి వరకు యూట్యూబ్లో ఉన్న ఛానళ్ల సంఖ్య దాదాపు 12 కోట్లు. రోజుకు కొత్త ఛానళ్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన షార్ట్స్ గురించి చెప్పనక్కర్లేదు. 15 సెకండ్లు మాత్రమే ఉండే ఈ షార్ట్స్లను యూట్యూబ్ తొలుత భారత్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. సక్సెస్ కావడంతో ఇతర దేశాల్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చింది. అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేసే యూట్యూబ్ ప్రపంచంలోని 130 దేశాల్లో 80 భాషల్లో విస్తరించింది. మార్చి 1వ తేదీ నుంచి 31 వరకు స్పెషల్ టికెట్ చెకింగ్ డ్రైవ్ చేపడుతున్నట్లు రైల్వే బోర్డు ఉత్తర్వు జారీ చేసింది. సిబ్బంది కూడా ఏసీ కోచ్లలో ప్రయాణం చేయరాదని ఈ ఉత్తర్వుల్లో తెలిపింది. ఒకవేళ ప్రయాణిస్తే వారు కూడా పెనాల్టీ చెల్లించాలని పేర్కొంది. డీసీపీ, ఈడీపీ ఇచ్చిన పాస్తో మాత్రమే ప్రయాణించవచ్చని తెలిపింది. ప్రజా రవాణా సేవలు ఒకే చోట అనుసంధానం చేయాలనే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఒక చోట బస్సు దిగి జంక్షన్ దాటి మెట్రో రైలు కోసం పరుగు, మరో చోట మెట్రో దిగి ఎంఎంటీఎస్ లేదా బస్సుల కోసం పరుగులు పెట్టడం ఇవన్నీ త్వరలో తీరనున్నాయి. ఇబ్బందుల నుంచి ప్రయాణికులకు ఉపశమనం కల్పించేందుకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ మల్టీమోడల్ ఇంటిగ్రేషన్ కు
ప్రణాళిక సిద్ధం చేసింది. ఎంఎంటీఎస్ బస్సులు, ఆటోలు, ఇతర రవాణా సేవలు అన్ని ఒకే చోట అందేలా జంక్షన్లో మార్పులు చేర్పులు చేయాలని యోచిస్తోంది. తొలి విడతలో అమీర్పేట్ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రి వరకు పల్కూడల్లో ఎంఎంఐ అమలుకు కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా మెట్రో, ఆర్టీసీ, ట్రాఫిక్ పోలీసులతో అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద అమీర్పేట్ మెట్రో వద్ద ఈ సేవలు అమలు తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరించాలని యోచిస్తోంది. హైదరాబాద్ కవాడిగూడలో కిషన్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. 2 తెలుగు రాష్ట్రాల కోసం పనిచేయాలని చంద్రబాబు సూచించారని వెల్లడించారు. వరంగల్ ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ తన హయాంలో జరగడం సంతోషదాయకమని వివరించారు. ఒకప్పుడు వరంగల్ ఎయిర్పోర్ట్ ఆసియాలోనే అతిపెద్దదని, 1981 వరకు వరంగల్ ఎయిర్పోర్ట్లో ఏదో ఒక కార్యకలాపం జరుగుతూనే ఉండేదని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక దేశ విమానయాన రంగంలో విప్లవం మొదలైందని అన్నారు. గత 10 ఏళ్లలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య 79 నుంచి 150కి పెరిగిందని చెప్పారు. చిన్న నగరాల్లోనూ విమానాశ్రయాలు ఏర్పాటు చేశామని, ఇవాళ వరంగల్ మామునూర్ ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ శుభవార్త పంచుకోవడం సంతోషదాయకమని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు డోర్ డెలివరీ ద్వారా ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక యాప్ తయారు చేయాలని సూచించారు. అవసరమైన వారు ఇసుక బుక్ చేసుకుంటే వెంటనే ఎంత కావాలంటే అంత సరఫరా చేసేలా ఉండాలని పేర్కొన్నారు. నిర్మాణ రంగ సంస్థలకు అవసరమైన ఇసుకను టీజీఎండీసీ ద్వారానే సప్లై చేయాలని చెప్పారు. వీటన్నింటి ద్వారా ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని ఆయన పేర్కొన్నారు. పదిహేనేళ్లు దాటిన వాహనాలకు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోయకూడదని ఢిల్లీలో ఇటీవల అధికారం చేపట్టిన రేఖా శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు తర్వాత సర్వీస్ అయిపోయిన వాహనాలకు బంకుల్లో పెట్రోల్ డీజిల్ పోయకూడదని ఆదేశాలు ఇచ్చింది. సాధారణంగా ఏ వాహనమైనా దాని జీవితకాలం అంటే 15 ఏళ్లు ఉంటుందని, అప్పటికి ఆ వాహనం కండిషన్ బట్టి మరో 3 ఏళ్లు లేదా 5 ఏళ్ల వరకు దాని లైఫ్ టైం పొడిగిస్తూ ఉంటారు. 15 ఏళ్లు దాటిన వాహనాలు తుక్కుగా మార్చితే కేంద్ర ప్రభుత్వం అనేక రాయితీలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా స్క్రాప్కు ఇచ్చేసిన వాహనాల యజమానులు కొత్త వాహనాలు కొంటే వాటితో డిస్కౌంట్, రిజిస్ట్రేషన్ ఛార్జీలో తగ్గింపు లాంటి అనేక లాభాలు దక్కుతాయి. అయితే ప్రతి ఏడాది శీతాకాలం ప్రారంభానికి ముందు నుంచి తీవ్రమైన కాలుష్యంతో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తీవ్ర అవస్థలు పడుతూ ఉంటారు. పెట్రోల్ బంకుల వద్ద అవసరమైన టెక్నికల్ గ్యాడ్జెట్లను ఏర్పాటు చేస్తామని, అవి 15 ఏళ్లు దాటిన వాహనాలను గుర్తిస్తాయని ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ తొలి స్థానంలో నిలిచిందంటే అక్కడ ఎలాంటి కాలుష్యం నమోదవుతుందో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ నేత వి హనుమంతరావు సొంత పార్టీ అధికార కాంగ్రెస్లో చిచ్చు రేపారు. తన ఇంట్లో నిర్వహించిన చిన్నపాటి సమావేశంతో ఆయన తెలంగాణ వ్యాప్తంగా పెద్ద రచ్చకే తెరలేపారు. విహెచ్ తన సామాజిక వర్గం మున్నూరు కాపు వర్గానికి చెందిన నేతలతో తన ఇంట్లో సమావేశం నిర్వహించారు. అనుభవం పరంగా సీనియర్ మోస్ట్ నేత కావడంతో విహెచ్ పిలిచినంతనే మున్నూరు కాపు నేతలంతా ఆయన ఇంటికి క్యూ కట్టారు. అధికారిక కాంగ్రెస్తో పాటుగా విపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు, మున్నూరు కాపు నేతలు పెద్ద సంఖ్యలోని ఈ భేటీకి హాజరు కావడంతో సరిపెట్టిన ఈ నేతలంతా విహెచ్ బాటలో నడవాల్సిందేనని కొంత గట్టిగా తీర్మానించుకున్నట్టు సమాచారం.
వనపర్తి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వనపర్తి చేరుకున్న సీఎం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే స్థానిక జడ్పీ పాఠశాలలో చిన్ననాటి స్నేహితులను కలిశారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. వనపర్తిలో స్వయం ఉపాధి పథకాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. వనపర్తిలో ఏర్పాటు చేసిన రుణ మేళా, ఉద్యోగ మేళాల్లో పాల్గొన్నారు. అలాగే కాశీంనగర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. వనపర్తిలోనే విద్యాభ్యాసం చేసిన సీఎం రేవంత్ విద్యాభ్యాసం సమయంలో పార్వతమ్మ ఇంట్లో అద్దెకు ఉన్న పార్వతమ్మ ఇంటికి సీఎం రేవంత్ వెళ్లారు. ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభల్లో పాల్గొన్నారు. సాయంత్రం వనపర్తిలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో జరుగుతున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీజేపీ నేత రఘునందన్ రావు ఘాటుగా స్పందించారు. వరంగల్ ఎయిర్పోర్ట్ క్రేట్ బీజేపీదేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు వరంగల్లో చేసిన ఆందోళన సరికాదని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సౌమ్యుడని ఆయనపై సీఎం చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. కిషన్ రెడ్డి తన పార్టీ మార్చలేదని చెప్పారు. రేవంత్ అవసరాల కోసం పార్టీ మారారని గుర్తు చేశారు. నెలలుగా దాదాపు 30 సార్లు ఢిల్లీకి వస్తే కూడా అనుమతి వస్తలేదు. మీరు వచ్చి బీజేపీ గురించి, భారతీయ జనతా పార్టీ గురించి, నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడతారు. సిగ్గుండాలే మామునూరులో పోయి మేం తెచ్చినాం ఎయిర్పోర్ట్ అని చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. మామునూరు అనే ఎయిర్పోర్ట్ గురించి కాంగ్రెస్కి సంబంధం లేదు. మామునూరుకి ఎయిర్పోర్ట్ కావాలని కాంగ్రెస్ అయినాడు ఉత్తరం కూడా ఇవ్వలేదు. గతంలో జ్యోతిరాదిత్య సింధియా గారు మంత్రి ఉన్నప్పటి నుంచి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మామునూరు ఎయిర్పోర్ట్ కోసం ప్రయత్నం చేసింది. ఇన్ని మేము చేస్తూ ఉంటే ఏదో మీరు చేయలేదు, కిషన్ రెడ్డి గారు చేయలేదు. కిషన్ రెడ్డి గారు కేంద్ర కేబినెట్లో మంత్రి ఉండి చేస్తేనే కదా ఈ రాష్ట్రానికి 4 పైసలు వచ్చినాయి, 4 ప్రాజెక్టులు వచ్చినాయి అనేది రేవంత్ రెడ్డి గారికి తెలియదా? విషయం అంతా కూడా ఆయన చేస్తున్న మున్సిపల్ మంత్రి లేక చెరువులో చచ్చిపోయిన వాళ్ళ గురించి మాట్లాడాడు. మంత్రి ఉండి టన్నల్లో చచ్చిపోతే శవాలను పైకి తీయడం చేతగాక దాని గురించి మాట్లాడాడు. బీసీ కులగణనకు సంబంధించి రిపోర్ట్ వస్తే మాట్లాడిన బీసీ ఎమ్మెల్సీని తీసి బయట పారేస్తాడు. 6 మంత్రి పదవులు ఖాళీగా ఉంటే మంత్రుల్ని నింపుకునే చేత కాదు. ఆఖరికి బతిలాడి చేర్చుకున్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొన్న ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చిండు, నాకు నవ్వాలను వేయడం వల్ల అర్థం కాలేదు. గద్వాల ఎమ్మెల్యే పోయి కాంగ్రెస్ వాళ్ళు నా బొమ్మనాల ఫ్లెక్సీల మీద పెడుతుర్రని కంప్లైంట్ ఇచ్చారు. గద్వాల ఎమ్మెల్యే పోయి ముఖ్యమంత్రితోటి కండువా కప్పించుకున్న గద్వాల ఎమ్మెల్యే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా బొమ్మను తీసుకుపోయి ఫ్లెక్సీలో పెడుతుర్రని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. అంటే ఏమర్థమవుతుంది రేవంత్ రెడ్డి? రేపో మాపో టీఆర్ఎస్కి వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు తిరిగి టీఆర్ఎస్కి పోయేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డిపై నిన్న కేటీఆర్ చేసిన కామెంట్స్కు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. కొత్త ఇన్ఛార్జ్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ నాయకులకు ఎక్కడో తాకినట్లు ఉన్నాయని అద్దంకి దయాకర్ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆమె వ్యాఖ్యలను ఉద్దేశించి పెద్ద జోకంటూ మాట్లాడారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు రూపం మీనాక్షి నటరాజన్ అని తెలిపారు. ప్రజలను సొమ్మును బ్యాగులు కంటైనర్లుగా దోచుకుంటుంటే కాగ్ రిపోర్టే చాలా విషయాలు చెప్పిందని ఆరోపించారు అద్దంకి. రైల్వే స్టేషన్లో దిగంగానే బ్యాగులు మోసేందుకు గురికొచ్చారట. చాలా తప్పు, మీరు బ్యాగులు మోయొద్దు, బ్యాగులు మోసి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకోవద్దు అంటుంది. అమ్మ మీనాక్షి గారు మీకు ఏం చెప్పాలి మేము? నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి గాడికి వచ్చింది. నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి అప్పుడు చంద్రబాబు బ్యాగులు మోసిండు, ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నాడు. ఇక ఆయన పక్కన కూర్చోబెట్టుకొని బ్యాగులు మోయొద్దు, ఆత్మగౌరవం దెబ్బతింటుంది అంటే ఏం చెప్పాలి ఆ మేడంకి? కాబట్టి మీనాక్షి గారు వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవ ప్రపంచంలోకి రండి అని కోరుతా ఉన్నాం. అక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గాంధీ భవన్లోనో ఎక్కడనో కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్ జరిగింది. మరి మీరు టీవీలో పేపర్లో చూడొచ్చు. ఢిల్లీకి వెళ్ళి కొత్త ఇన్ఛార్జ్ గారు వచ్చిండ్రు, వారికి స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ వాళ్ళు సమావేశం పెట్టిండ్రు. అందులో 3 ఆనిముత్యాలు లాంటి మాటలు నేను చూసిన. 3 ఆనిముత్యాలు, 1 కాదు 2 కాదు 3. ఒకటి రేవంత్ రెడ్డి గారు సెలవిచ్చిండ్రు, ఏమని? మంచి మైకులలో చెప్పాలి, చెడు చెవుల్లో చెప్పాలి అన్నాడు. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, మంచి మైకులో చెబుదామంటే ఫస్ట్ నువ్వు చేసిన మంచి అయితే లేదు, రెండోది మైకులో చెబుదామంటే కరెంట్ కట్ అవుతుంది,
ఏం చేయాలి మరి, మంచి ఆడికెళ్ళి చెప్పాలి, మరి చేసింది ఉంటేనేమో చెప్తే అందుకుంటుంది. ఇక చెడు చెవుల్లో చెప్పుడు మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారు, నువ్వు చేసిన చెడు హైడ్రా బాధితుల నుంచి మొదలు పెడితే, భూముల మీద నువ్వు చేస్తున్న దౌర్జన్యాల నుంచి మొదలు పెడితే, రాజకీయాల కోసం మీరు మైకుల ముందు రోజు అబద్ధాలే చెప్పుడు మొదలు పెడుతున్నారు. మీరు, మీ బావగారు, మీ సోదరి, మీతో కలిసిన మిత్రులంతా కూడా ఈరోజు రాజకీయంగా కాంగ్రెస్ అంతర్గత అంశాలన్నింటినీ మీరు ఏదో దగ్గర ఉండి తెలుసుకొని పబ్లిసిటీ చేసినట్టుగా రోజు మీ మీడియాతో ఏదో బయట పెట్టే ప్రయత్నం, లేకపోతే మీ ఏంటారు అది మీరు అకామిడేట్ చేసుకున్న సోషల్ మీడియా లాంటి బీఆర్ఎస్ మీడియాతో చేస్తున్న పరిస్థితి, మైకులకు ఏమీ స్టిక్కర్స్ లేకుండా. కానీ ఇప్పటికైనా మీరు మీ రాజకీయ ఏమంటారు పరిస్థితిని మీరు నిజాయితీగా అర్థం చేసుకోకపోతే మేము చేసేది ఏం లేదు. రాజకీయ విమర్శల కోసం రోజు ఒక విమర్శ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తే కొత్తగా ఏదో వస్తుంది అనుకునే ఆలోచన అయితే లేదు. డెఫినెట్గా నేను అంటున్నా, మీరు మైకుల ముందు మాట్లాడలేరు, నిజం అంతర్గతంగా మాట్లాడలేరు. ఎందుకంటే అక్కడ కేసీఆర్ ఉంటాడు, ఇక్కడ ప్రజలు ఉంటారు. కేసీఆర్ ముందు నిజాలు మాట్లాడితే ఆయన పార్టీలో ఉంచడు, ప్రజల ముందు నిజాలు మాట్లాడితే మిమ్మల్ని ప్రజలు ఉంచరు. కాబట్టి ఈ లాస్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది మీకు చాలా ఇబ్బందికరమైనప్పటికీ కూడా కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్యంతో కాదు, నిజాయితీతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా ఉంటుందని మాత్రం చెప్పగలను మిత్రమా కేటీఆర్. గాంధేయవాది మీనాక్షి నటరాజన్ గారు చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ వాళ్ళకి ఎక్కడో తాకినట్టుంది. మిత్రుడు కేటీఆర్ గద్దర్ సినీ అవార్డులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఆదివారం హైదరాబాద్లోని ఎల్వీ స్టేడియంలో నిర్వహించిన భక్త రామదాస్ జయంతి వేడుకలకు భట్టి విక్రమార్క హాజరయ్యారు. కళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు. దశాబ్ద కాలంగా గత ప్రభుత్వం కళాకారులకు నంది అవార్డులు ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం రాగానే సినిమా కళాకారులను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే నంది అవార్డులకు గద్దర్ పేరు పెట్టామని, ఈ అవార్డులను ఉగాది పండుగ నుంచి ఇవ్వబోతున్నట్లుగా స్పష్టం చేశారు భట్టి. ముందుకు తీసుకుని పోయేటువంటి వారి అందరికి కూడా ప్రోత్సహించడానికి కావాల్సినటువంటి వసతులు కూడా ఏర్పాటు చేస్తుందని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఈ మధ్యనే మేము గత 10 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం సినిమా కళాకారులకు ఇచ్చేటువంటి నంది అవార్డుని పూర్తిగా విస్మరించి ఇవ్వకుండా పూర్తిగా ఉంటే, మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాగానే ఆలోచన చేసి కళల్ని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత పాలకులు ప్రభుత్వాలపైన ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ సంవత్సరం నుంచి సినిమా రంగానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఫిలిం అవార్డుల్ని ప్రముఖ తెలంగాణ రాష్ట్రాన్ని, ఆయన కూడా వాగ్గేయకారుడే, గద్దర్ గారు లాంటి మహానుభావుడి పేరు మీద గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా అవార్డులు ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకుంది. అట్లాగే సినిమా వాళ్ళకే కాదు, మరి నాటకాలు వేసేటువంటి వాళ్ళు, డ్రామా నాటకాలు వేసేటువంటి వాళ్ళకు కూడా. టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరికి బంపర్ ఆఫర్ తగిలింది. ఏపీ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్గా హీరోయిన్ మీనాక్షి చౌదరిని నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్గా హీరోయిన్ మీనాక్షి చౌదరి బాధ్యతలు తీసుకోనుంది. ఈ తరుణంలోనే ఏపీ మహిళల కోసం పనిచేయనున్నారు. కాగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టాలీవుడ్ టు కోలీవుడ్ వరుస సినిమాలు చేస్తూ వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ బిజీ అయింది హీరోయిన్. తాజాగా మీనాక్షి చౌదరి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై నిర్మాత దిల్ రాజు, వెంకీ కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకుంది. ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు కల్పించే దర్శనంలో భాగంగా ఈరోజు స్థానిక దర్శన కోటా టోకెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు జారీ చేయనుంది. ఈ మేరకు తిరుపతి స్థానికులకు మహాతి ఆడిటోరియంలోని కౌంటర్లలోనూ బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్లో టికెట్లు ఇవ్వనున్నారు. మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఉదయం 5 గంటల నుంచి శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. ఈ విషయాన్ని తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన స్థానిక భక్తులు ఆధార్ కార్డు చూపించి స్వామివారి టోకెన్లు పొందాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది.
ఇక తిరుమలపై కుంభమేళా ఎఫెక్ట్ పడింది. ఫిబ్రవరి నెలలో భక్తుల తాకిడి క్రమంగా తగ్గింది. ఒక నెలలో ఒక్క రోజు కూడా బయటికి రాని క్యూ లైన్లు ఎక్కువ రోజులు కంపార్ట్మెంట్లోనే వేచి ఉండే అవసరం కూడా లేకుండా శ్రీవారి దర్శనం కంప్లీట్ అయింది. ఫిబ్రవరి నెలలో భక్తుల సంఖ్య తగ్గడంతో కేవలం స్వామివారిని 19.12 లక్షల మంది భక్తులు మాత్రమే దర్శించుకున్నారు. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.